నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ మీ సేవ ఫెడరేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ అధ్యక్షతన నల్గొండ జిల్లా మీ సేవ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు క్రాంతికుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కీర్తన, కార్యదర్శి ఓంప్రసాద్, జానయ్య, మీడియా ఇన్ఛార్జ్ రమేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు భైరవశంకర్ మాట్లాడారు. మీ సేవ నిర్వాహకులకు నిరంతరం అందుబాటులో ఉంటానని, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటారని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. చూడండి పెండింగ్ లో చాలా పెండింగ్ ఉంది. కొంతమంది తీసుకొని దానికి సంబంధించి ఒక లెటర్ రెడీ చేసి మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతని పేరు మీదనే ఆ లెటర్ రెడీ చేసి అతనికి ఇవ్వడం లేదు. ఆ యొక్క జిల్లా కమిటీ యొక్క మెయిల్ ఐడి తోటి మెయిల్ పెట్టుకుంటూ కలెక్టర్ గారికి, ఈడీఎం గారికి, కలెక్టర్ గారికి, తెలంగాణ రీజనల్ స్టేట్ కమిటీ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ పెట్టడం జరిగింది. మెయిల్ పెట్టిన 2-3 గంటలలోనే ఈడీఎం గారు ఆ మెయిల్ చూసి ఆధార్ అధికారులతో సంప్రదింపులు జరిపి ఆ యొక్క మీటింగ్ని రద్దు చేసి మరలా వచ్చే వారం మంచిర్యాల జిల్లాలోనే మీటింగ్ పెడతామని ఆ ఈడీఎం చెప్పడం జరిగింది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక జిల్లా కమిటీకి ఎలాంటి పవర్స్ ఉంటాయనేది మనం చెప్పే వరకు కూడా వాళ్ళకు అవగాహన లేదు. ఎందుకంటే ఒక జిల్లా యూనియన్ మెయిల్ ఐడి నుంచి, ఒక జిల్లా యూనియన్ లెటర్ ప్యాడ్ నుంచి ఒక మెసేజ్ వాళ్ళకి వెళ్ళిందంటే ఎంతలా ఆలోచిస్తారు, ఎంతలా ఆ యూనియన్ పవర్ ఉంటుందనేది అతను ఆ రోజు తెలుసుకోవడం జరిగింది. నా పేరు బాలరాజ్ ఎర్రుల్లా. నేను తెలంగాణ మీ సేవ ఫెడరేషన్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ని. ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి నల్గొండ జిల్లా పోరాటాల గడ్డమైనటువంటి నల్గొండ ఏర్పాటు చేస్తున్నాం. నల్గొండ ఆత్మీయ సమ్మేళనానికి మెంబర్షిప్ వచ్చినటువంటి మిత్రులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. రీసెంట్లీ జరిగినటువంటి మా కమిషనర్ గారు అయినటువంటి రవికిరణ్ గారి పైన కొందరు బెదిరించి కొన్ని మీసేవలు తీసి ఒక మీసేవని సస్పెండ్ చేయాలనేట్లు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి దాన్ని మేము తెలంగాణ మీ సేవ ఫెడరేషన్ భైరవశంకర్ గారి ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎవరు నోటికి వచ్చినట్లు వాళ్ళు తీసేయమంటే తీసేసేది కాదు. ఇది వాళ్ళ అక్కస్తోని చెప్తున్నటువంటి మాటలని విచారణ లేకుండా తీయడం కరెక్ట్ కాదు. దానికోసం మేము రేపు మేము నల్ల బ్యాచ్లు ధరించి దాన్ని నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి కమిటీ నూతనంగా ఎన్నుకున్నటువంటి ఈ కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం. నల్గొండ జిల్లా ఆత్మీయ సమావేశం మరియు మీ సేవ నిర్వాహకుల జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకున్నందుకు ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలోని మీ సేవ నిర్వాహకులు అందరూ కలిసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కార్యవర్గం జిల్లాలోని మీ సేవ నిర్వాహకుల సమస్యలను తీర్చడంలో ముందుండి కృషి చేయాలని రాష్ట్ర నాయకత్వం కోరుకుంటున్నారు. కుమార్ రెడ్డి వాసుదేవుల నగరకల్ నుంచి. నేను మీ సేవ నిర్వాహకుడు. నల్లగొండ మీ సేవ మిత్రులందరూ కలిసి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అందుకు అందరికీ ధన్యవాదాలు.